ఇది వచ్చేసరికి నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ, మా అత్తమ్మ స్పెషల్ రెసిపీ. ఈ రెసిపీ నేమ్ ఏంటో చెప్తారా? నేను లాస్ట్లో చెప్తాను. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు, పెళ్ళైన తర్వాత తెలిసింది ఈ రెసిపీ ఇట్లా చేస్తారు అని చెప్పి. ఫస్ట్ మనం చింతపండు బాగా నానేసుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో జీరా, వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి ఇట్లా కచ్చా పచ్చగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. మెత్తగా పట్టుకోవద్దు, ఇట్లా కచ్చా పచ్చగానే ఉండాలి. ఆ తర్వాత మనము ఇదంతా ఒక దాంట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో నేను చింతపండు వేస్తున్నాను. యాక్చువల్లీ చింతపండు కావాలంటే మనము చేతితోటి బాగా గుజ్జులాగా చేసుకోవచ్చు, లేదు మనకి కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ పెట్టుకున్నాం కదా, అదంతా దాంట్లో నెయ్యి వేసి బాగా కలిపేయండి. ఆ తర్వాత చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసి బాగా కలిపేయండి. దీంట్లో వచ్చేసరికి నేను ఎక్కువ వాటర్ తీసుకున్నాను. అంటే ఇక్కడ మేము క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇలా వాటర్ ఎక్కువ వేస్తున్నాము. ఇది వాటరీగానే ఉంటుంది ఈ రెసిపీ అనమాట. ఇక్కడ వచ్చేసరికి బెల్లము ఇట్లా బాగా మెత్తగా చేసేసి కలుపుకోవాలి. దీనికి వచ్చేసరికి బెల్లం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చూసారా నేను ఫుల్ డబ్బా తీసుకున్నాను, హాఫ్ డబ్బా బెల్లం అయిపోయింది అనమాట. సో చూసారా, హాఫ్ డబ్బా బెల్లము అంటే దీంట్లో బెల్లం ఎక్కువ వేసుకుంటాము. అండ్ ఈ రెసిపీ కొంచెం తీయగా కూడా ఉంటుంది, తీయగా పుల్లగా ఉంటుంది. దీంట్లో కొంచెం కారం తక్కువే వేసుకోవాలి, కారము అండ్ కల్లుప్పు కూడా వేసేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపితే లోపల ఉన్నాయన్నీ బాగా కరుగుతాయి, బెల్లము అండ్ కల్లుప్పు ఇవన్నీ. ఆ తర్వాత ఇట్లా మూకిడి పెట్టేసుకొని ఆయిల్ లేదంటే నెయ్యి రెండు వేసుకొని ఇట్లా పోపు వేసుకొని దాంట్లోనే ఆనియన్స్ కూడా వేయండి. ఈ ఆనియన్స్ వచ్చేసరికి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, కొంచెం మనం తినేటప్పుడు కచ్చా పచ్చగానే ఉండాలి. తర్వాత ఆ వాటర్ అంతా దీంట్లో వేసేసి కొంచెం బాగా మగ్గాలి. ఇది మగ్గేటప్పుడు మనకి ఆనియన్స్ మాత్రం బాగా ఉడకకూడదు. తినేటప్పుడు మన నోటికి ఆనియన్స్ తగులుతూ ఆ పులుపు కారం లైట్గా తగులుతుంది, తీపు టేస్ట్ మాత్రం ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఈ నేమ్ ఏంటంటే చింతచారు, దీన్ని చింతచారు అంటారు. యాక్చువల్లీ పెళ్ళైన కొత్తలో చింతచారు అంటే చింత ఆకులతో చేస్తారేమో అనుకున్నాను, కానీ ఇలా చేస్తారని అస్సలు తెలియదు. ఎందుకో ఈసారి నేను వీడియో తీసి పెట్టాలనిపించింది, మీకు కూడా చూపించాలనిపించింది రెసిపీ. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ ముద్దపప్పు. ఇది ముద్దపప్పు వేసుకొని తింటారు, టేస్ట్ మాత్రం నాకైతే చాలా ఇష్టము, పిల్లలకు కూడా బాగా ఇష్టము. సో ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసము ఇట్లా